అవి ఎంత సోకు మీద తయారైనా ఇటు మొగలు భయపడుతుండరా భయపడతలేదు కొండ మానంగానే మొగడు కాదు ఈ ఊరు మొత్తం గజ్జన అంకుతుంది నువ్వేడుకోయినవరా దొడ్డికైనా రాత్రి మింగక రా అన్న ఓ పిల్లగా నిన్నేమంటినా నీ కొడుకుల నేనేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా కొడుకుల నేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా నీ కోడన్నేమంటినా ఓ పిల్లగా నిన్నేమంటినా కోడన్లా ఏమంటినా. అమ్మ ఫోన్ వస్తుంది ఏందిరా అమ్మమ్మ ఫోన్ చేసి గింత పొద్దుగాల ఏందంట. హలో మాధవి. అమ్మా ఏందే బాగున్నావా? ఏం బాగున్నా బిడ్డ, నాకు ఆపరేషన్ అయింది, కళ్ళకి ఆపరేషన్ అయింది, మీ నాయనకు బాగాలేదు. ఆపరేషన్ ఎప్పుడైంది మరి చెప్తలేవు? పండుగకు రావా బిడ్డ సంక్రాంతికి? ఏం పండుగనే అత్త పంపిస్తుందా నీకు తెలుసు కదా, తెలిసి కూడా రా అంటాను. రామ్మా పండుగ పూటల్లా ఇట్లా వచ్చి ఇట్లా వండ్రి, నువ్వు మా అల్లుడు వచ్చి పోతే పోతుంది, పిల్లలు తోలుకొని రండి. ఏ రానమ్మా నీకు తెలుసు కదా దాని గురించి ఎట్ట పంచాయి పెట్టింది నువ్వు మొన్నొత్తే లేని ఫోన్లొల్లి, నేను రాను. 2 ఏళ్ళ దినం అవుతున్నది, పిల్ల ఎప్పుడు వస్తలేదంట అని ఏమనుకోరా. పండుగ పూటల్లా రండి, సంక్రాంతి పెద్ద పండుగ, జాతర ఉంటుంది, రాండి బిడ్డ. మంది కోసం నా సంసారం ఆగం చేసుకోమంటావా అమ్మ? నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, మంది చూస్తారు అట్ట ఇట్లా అని. నేను రానని చెప్పిన. అట్లా తిడతావేమో బిడ్డ, ఏడో కూకో, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, మీ అత్తతో ఎగలేని మీతో ఎగలి. ఏం చేస్తు నా పిల్ల పండుగ పూటల్లా ఇంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో. అమ్మమ్మ ఏడుస్తుంది. అమ్మమ్మ ఎడుతుందా? పోయి నానమ్మని అడుగుపు. నానమ్మ కొడుతుంది. మరి ఎట్లా పోదామంటున్నావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? నీకెంత భయం ఉందో నాకు కూడా అంతే భయం ఉంది మీ నానమ్మ అంటే. అమ్మ నీకేమన్నా కుక్క ఇట్లా ఆడిసిందా పొద్దుగల గట్లంటావు. అమ్మమ్మ తనుకోదంపా, అమ్మమ్మ కళ్ళ ఆపరేషన్ అయిందంట. ఏడికిరా? దాదాపు బొమ్మలు కొనుక్కుంటానే. వద్దు బిడ్డ పంపియదు. ఇది పాలే తాగలేదు కదా. నీ పిల్లకి పాలు ఇంకా శాత కాదు కానీ నీ అమ్మ ఇడు వచ్చినాడు. చేతులు రాజేషు నాయనా ఏం చేసిన ఊడ్చుడు అయిపోలే బిడ్డ? నాయనా బోధేసినావా? బువ్వ చేస్తా గానీ అది ఈరోజు పండుకున్నా కదా బిడ్డ, అయితే ఒక గొర్రెని పోతును కోసుకుందాం. అమ్మ నాడు గొర్రెపోతులేదే లేదు నాడు ఫస్ట్ నుంచి. నువ్వు ఏందిరా గట్లా అంటున్నావు? ఏంది అట్లా అంటావు? ఊర్లో ఎవరైనా కోస్తారు పో. ఊళ్ళో ఎవరైనా కోస్తే మనకి ఎంతో ఇస్తారా? ఎంత నీకు నా పొట్టేలు ఇయ్యనైనా నేను మన పొట్టేలు ఒకటి కోసుకొని మనం తింటే బలం సంబరంగా నీకు ఇంత పెట్టడానికి వస్తుంది. దుషి పొట్టేలు లేదు గిట్టలేదు లేదు నాడు నువ్వు ఫస్ట్ నుంచి. కాలు తలకాయ కూడా నీకే కొట్టి పెడతాం రా. కాలు తలకలేదు నాడు ఫస్ట్ నుంచి. నువ్వు కాడికి తండ్రి మీనికే నువ్వు చేయలేపుతున్నావు అంటే నువ్వు పుట్టింది ఎందుకు? నన్ను కొట్టడానికే పుట్టినావు. నీ అమ్మ నా గొర్రెల జోలికి వస్తే నిన్ను కాదు అమ్మని కొడతా, అందరిని కొడతా, ఎవరు వచ్చినా వాళ్ళని కొడతా నేను. అరే నువ్వు నన్ను కొట్టడానికే పుట్టినావురా. నీ అమ్మ నా గొర్రెల జోలికి వస్తే కొడతా నేను. గొర్రెజోలికి వస్తే నేను ఒక్కని తింటున్నారా? నాకు అవన్నీ తెలియదు. నా గొర్రె జోలికి ఎవరు రావద్దు. ఏమనుకుంటున్నారు? మూడో కొడుకున్నాడేమో నాడు ఫస్ట్ నుంచి. ఎక్కడ పుట్టినాడో వడ్డురామన్లాగా పుట్టిడు. నేను సంపాదించిన గొర్రె నేను ఒక్కటి కోసుకుందామంటే కొడుతున్నావేం రా? నా గొర్రె జోలికి వస్తే ఎవరినైనా కొడతాను ఆయన నేను. అరే అరే నవరా నువ్వు ఏటనుకున్నావురా? నువ్వు నువ్వు నా కొట్టి నన్ను కొడతావురా? నీ అమ్మ గొర్రెలు కావాలంటే గొర్రెలు జరుగు. తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు
ఏమైంది అన్న తాతను కొడుతున్నావు? తాత చూడరా దొడికాడికి వచ్చి గొర్రె పొట్టలు కావాలి అంటున్నాడు పండక్కి. తినేది నీవేగా అన్న, కుండే నీకే కావాలి అన్న. ఏమైంది అన్న గొర్రెస్తే? నీ అవ్వా గొర్రె అడిగినా అనుకో నిన్ను కూడా కొడతా. నాడొచ్చు అడిగి నుంచి అన్న ఏమో తాత పొందా ఆయన ఏడు మొండి కొడుకు ఏడు తప్పొందా మెంటల్ గాడు ఉన్నాడు. గొర్రె కావాలంట గొర్రె కట్టుకొని తోనుకోతే 200 పెడితే పావుకిలో కూర ఇస్తాడు, అందరికి అవుతుంది. అబ్బో అమ్మా నా గొర్రెలు అంటే నాకు పానం. బువ్వన్న కూడా పానం నాకు, బువ్వన్న కూడా పానం నాకు. అమ్మ బాబాయ్ గొర్రెలు కావాలంట గొర్రెలు. అమ్మ ఎల్లిండు కురుమోడు ఎల్లిండు కురుమోడు. పనంటే బద్ధకం. చేస్తా అంటే చేయనిస్తావా? అదేమో లేచి నా మీద వస్తుంది. ఏం పని చేసి పాడైతావో ఏమో. బండల మీద జల్లకక్క అత్తొత్త తిడుతుంది. ఏడో చల్లితే నేనే అడిగేది. ఎందుకు జన్మించితి కలియుగమునా అక్క ఎర్రమట్టి అలకనా? అలుకు. ఏందక్క ఎర్రమట్టి గంత కష్టపడి ఎత్తుకొత్తిని, గంత ఎర్రమట్టి ఉండే ఇప్పుడు చూస్తలేదేంది? ఎవరు ఎత్తుకపోయిర్రు? ఏందే మాధవి ఇక తిరుపతి కడిగితే పెట్టి మొత్తం ఆస్తి పోయినట్టు చేస్తున్నావేందే నువ్వు? నేను తీసుకొస్తుంది. పండుగ పూట ఇస్తారా అక్క? ఎంత కష్టపడి ఎత్తుకొచ్చినా నేను. ఇప్పుడు బావని ఎత్తుకరమ్మంటే బావ ఎత్తుకరాడు, మామయ్య ఎత్తుకరాడు, మళ్ళీ నేనే పోవాలనా? తెచ్చి పెడితే మంచిగా వంచి పెడతాను. 3 రోజులు పండుగ ఏం పెట్టాలికా? మగ పని నేనే చేయాలి, ఆడదాని పని నేనే చేయాలి. గింతంత ఎత్తుకొచ్చి అలిగితే అయిపోతుంది కదా. నేను దేనా? నువ్వు టెన్షన్ పడకు తల్లి. నీకు ముందే పిల్లలు పుట్టిరు, నీకు బలం లేదు. నేను తెచ్చి అలుగుతా, నువ్వు ఇంట్లో పని ఏందో చేసుకోపో. నీ మోడికి ఇట్లా లేచిండో పిల్లలు లేచిండో వాళ్ళకి చాయ్ పెట్టిపో. ఏమాయనే ఎప్పుడు అలుకుతారు, ఎప్పుడు ముగ్గేస్తారు, ఎప్పుడు పండుగ చేస్తారు? మంచులా మనువోతులా? నువ్వైతే లేవంగానే స్నానం చేసి రారా అదత్తమ్మ, మేము చేసి పెడతాం కానీ. ఏ మరి స్నానం చేయకపోతే అట్లే కూర్చున్నా? ఏమాయమ్మా నీకు కూడా తీరుతలేదా? నాకు తీరకనే ఇదంతా చల్లుకొచ్చిన. ఏం చల్లుకొచ్చినావు? దరుగు కాళ్ళకి ఆడ గొబ్బెమ్మలు ఉన్నాయి. అలుకుపా. పనికి మళ్ళీ మంత్రులు పండుగ పుట్టాలు కూడా 4 టంగలు వేసి 6 గంటలకల్లా అన్నీ అయితే పిండి వంటలు చేసుకోరా? ఇంత మటన్ చికెన్ తెచ్చి వండుకోరా? పసిపిల్లలు ఆకలి కొనరు, మంత్రులు కాకున్నారు. ఎట్లు బాచినాడు బాచినాయి. పనికి పాతరాజు, తిండికి తిప్పరాజు. పెడతాను కదా అందుకనే బలిసినావు. ఓ అమ్మా అలుకుపో, నీ ఒక్కతక్క మాట్లాడకు, నడుగురి. ఏం మంచలే మనవయ్య. ఏమాయనయ్యా? ఏమాయే అట్లా కూర్చున్నావు? ఏం చేయమన్నావు? ఎన్న ఏటను కోసిండ్రా అంటానంటివి, మరి కుప్పలు ఎత్తుకోసివా? చెప్పి వచ్చిన వాళ్ళకు మా కొంచెమంట చెప్పు వచ్చినా పోతుండా? నీవు పోయిందాక ఆడ కుప్పలు అట్టి ఆరబెట్టి కూర్చుంటారు. పోవాలనా అంటాడు. మంచిగా మనవయ్య లేవయ్యా? పోతున్నాడే. బోటి తీసుకురా, కాలుదలకాయ తీసుకురా, 2 కుప్పలు ఎత్తుకరా. అందులో ఏదో ఒకటి లేకపోయినా నువ్వు ఇంటికి కూడా అడుగు పెట్టావు. చెప్తా ఊళ్ళో అందరికి నేనెందుకు పిలుస్తా? మరి అన్ని కాలి పోకుండా అన్ని తెమ్మంటున్నావు కదా. అయ్యో తోలు కూడా కైమ కొట్టి నీకు ఇక పండుగ పుట్ట అలా మస్కిరి ఆడకు. మాట చెప్తున్నా. కాదయ్యా, పిల్లకు నల్ల అదేంది రక్తం ఇష్టం. రక్తంలో పచ్చికాయలు వేసి, ఇంత ఉల్లిగడ్డ వేసి, ఉప్పు కారం పొడి వేసి ఉడకబెడితే కమ్మగా అవుతుంది. కొండమ్మ కడుపు నిండా తింటది. బోటి అంటే దానికి ఇష్టం, కాలుదాలకాయ నాకు ఇష్టం, మటన్ నాకు ఇష్టం, నా మనమనికి ఇష్టం. నువ్వు పెద్ద రాక్షసికి నువ్వు పుట్టినావు. అవునే, అది ఒక పెద్ద పిశాచికి అది పుట్టింది. బాగానే పుట్టింది. 2 లంకిని శంకిని లేక 2 జత అయినాయి. ఏం గల మనసులో కూడా మీకు తింటాయి. ఏం మీకు తింటాయి? మస్కిరి ఎందుకు ఆడుతావు? కానీ తీసుకురా, పొద్దు పోతుంది. మళ్ళా ఎవరైనా ఎత్తుకపోగలరా? పోతుండా పోనాడు. పండుగ పూట మంచి ముగ్గేరా అదక్క, గా ముగ్గేస్తాను. పొద్దు పోయిందే అంటే ఇక మంచిగా వేసుకుంటా కూస్తారే.
సంక్రాంతి కదా అక్క, వేసేదే ఇప్పుడు పెద్ద ముగ్గు వేసుకొని ఇంటి ముంగట మంచిగా కలర్లు ఎత్త కాకపోయిందా? సంక్రాంతి ఊరందరికి, నీకు నాకు కాదు, కానీ పని కాని అది వచ్చి నెత్తి కొరిగిస్తుంది, పని కాలేదా అని. ఏందక్క గీ 3 కలర్లేనా? గీ గులాబీ కలరు, ఆకుపచ్చ కలరు ఎత్తరు, గా పువ్వులకు ఆకులకు 3 కలర్లు పిస్తా దాని లెక్క కొనుక్కొచ్చి పెట్టింది. నీళ్ళు పోసుకొని రప్ప వాయే కదా, దాన్ని అడుగుపో. అమ్మో వద్దులే అక్క, పండుగ పూట అత్త నోట్ల నోరు పెడితే పురాణం మొదలు పెడుతుంది. అది ఇంకా జరసేపు ఆగితే పసుపు కుంకుమ తెచ్చి ఇవే కలర్లే అని తెచ్చిస్తుంది. ఇంకా జరసేపు ఆగితే కారం పొడి కూడా తెచ్చిస్తుంది. ఇది కూడా 3 కలర్లు కలిపేయమని అన్ని తెలిసి కూడా మళ్ళీ అడుగుతుంది. అవునే మాధవి, మబ్బుల అమ్మ ఫోన్ చేసిందా? గంతగానం తిడుతున్నావు? అవునక్క, అమ్మకి ఆపరేషన్ అయిందంట. బాపుకి మొన్నటిదాకా బాగాలేదు. ఒక్కతే బిడ్డ, గర్భంగా చూసుకున్నారు నన్ను. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను వదిలిపెట్టి ఉండేటోడే కాదు. అలాంటిది సంవత్సరం అవుతుంది నేను ఇంటికి పోక. ఎట్లుంటాండో ఏమో అక్క. పండుగ పూట నా పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది, రా బిడ్డ అని మమ్మీ పొద్దుగాల ఫోన్ చేసి ఎడతా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది అక్క. చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకేవో సందమామ, నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామ. ఈ అత్తకేమో చెప్తే అర్థం కాదక్క. ఆమె వాళ్ళ బిడ్డ వచ్చినట్టు మనల్ని కూడా పండుగ పూట ఇంటికి పంపిస్తే కాకపోయిందా అక్క? ఇక దాని గుణం తెలుసు కదా, నేను బాధపడకే. పండుగ పూట వాళ్ళని ఎవరు చూసుకుంటారు అక్క? నేనే కదా సొంత బిడ్డ. వదినలు ఏమని చూసుకుంటారు చెప్పు? అత్తని ఎట్లా చూసుకుంటారు తెలియదా? ఆపరేషన్ అయినప్పుడు కన్న బిడ్డే కదా దగ్గరుండి చూసుకోవాలి. అత్తను ఏమనలేక నేను మా అమ్మని తిట్టినాక నాకు బాధ అనిపిస్తుంది అక్క. పొద్దుటి నుంచి ఏ పని దొత్తలేదు. పిచ్చిదానా, పోతే కాకపోనా? మొన్ననే ముసలి జ్వరం వచ్చి గంతగానం ఏడ్చుకుంటా పోయింది. బుక్కడి తిండి తిననీయకపోతుంది. నాయనకు జ్వరం వచ్చిందన్నా పోకపోతివి. వీడికి వచ్చి పోపిల్లగా తోలరా పో అని మరిదినంటే నువ్వు ఓనే పోకపోతివి, దెబ్బలన్నా తింటివి. మళ్ళీ వచ్చి సిగ్గు కాకుండా తిట్టినాక అనబడుతుంది. ముసలిదానికి ఆపరేషన్ అయిందంటే దానికి చెప్పి పోతే కాకపోవునా? ఏ మనిషి ఉన్నవే నువ్వు. పండుగ బిడ్డ వస్తుందేమో ఉపసా ఊరట, నా బిడ్డకి ఏది లేకపోయా అని ఫోన్ చేసిందొచ్చు ముసలిది నిద్ర పట్టక. నాకు పోవాలని ఉండదా అక్క? ఏ బిడ్డకైనా అమ్మగారింటికి పోవాలని ఉంటుంది కదా అక్క. బాపుకి అట్లా అయింది, అమ్మకి ఆపరేషన్ అయింది. వాళ్ళకి ఎవరు చేసి పెడతారో, ఎట్లుంటారో, తింటారో తింటలేరో కూడా తెలుస్తలేదు అక్క. వదినళ్ళు ఉన్నారు కానీ వదినళ్ళు అంత మంచిగా చూసుకోరు అక్క. అత్తమ్మని పోయి ఇప్పుడు అడిగింది అనుకో, పెంట పెంట చేస్తుంది. ఇప్పుడు అత్తమ్మని అనలేక నేను వీళ్ళని తిట్టి ఊకొమ్మని చెప్పిన, రానని చెప్పినాక పిల్ల బ్రతుకు అరిటాకు సందము, అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ముసలిది తొక్కుట్లు ఎట్లా తిరుగుతుంది? బాధ అనిపిస్తలే నీకు మాధవి? చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. చెప్పిపోతే కాదా? ఇంక ముగ్గులు వేసుకుంటా కూర్చున్నావు. ముసలిదానికి ఎంత బాధ ఉంటే ఫోన్ చేస్తుందే పొద్దున. పండుగ అక్క, ముగ్గులు అక్క అని కూర్చున్నావు. ఆ పిల్లలను తీసుకొని దానికి చెప్పిపోయే. అవునక్క, అత్తమ్మని అడగరాదు, పోదాం పండుగ పూట. నువ్వు కూడా పెద్దమ్మని చూడక్క, 3 ఏళ్ళు అవుతుంది కదక్క. ఇంటికి పోదామక్క, అడగక్క ఒకసారి అత్తమ్మను. మా అమ్మకి ఎప్పుడో చెప్పిన మాధవి, ఇంటికి దారబోసినాడే చెప్పిన, అమ్మ నేను చచ్చిపోయినా నేను మళ్ళీ వస్తా అనుకోకే అని. ఇది పంపుతుందా? ఇంతమందికి ఇంట్లో నా మోని కొండాలి, నీ మోని కొండాలి, పిల్లలకు కొండాలి, అత్తకు కొండాలి, మామకు కొండాలి, మరిదికి కొండాలి. దాని బిడ్డ వచ్చింది, దాని మొగడు వస్తాడు, దాని పిల్లలు వస్తారు, ఇంతమందికి వండి పెట్టాలి. ఇప్పుడు నేను పోతే అందరు ఉపాసమే ఉంటారు. అది పంపే ఆడదేనా? ఈ ఇంటికి ఒక కుటుంబానికి వండినట్టు లేదు, ఒక హాస్టల్కి కదా ఆయమ్మలు ఉన్నట్టు ఉన్నాం మనం. ఇది పంపుతుందా? ఎంత బాధ అయినా నా కడుపులను దాచుకుంటున్నానే. నా తల్లి దగ్గర ఒక 3 ఏళ్ళు అవుతుంది. నా తల్లి ఎంత కుమ్ములుతుందో నాకేరక, దానికే మేరకనే. అందరు పండుగ పూట పోతుంటే అయ్యో మా అమ్మని ఇంటికి పోతే బాగుండు అన్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. కానీ నాకు పిల్లలేదు చెల్లలేదు తీసుకొని పోదామన్నా ఒక్కదాన్నే ఉన్నావు కదనే, ఎందుకు పోతావు అంటది. అందుకే నోరు మూసుకొని ఊకుంటున్నా. నా అమ్మ ఫోన్ కూడా వేసుడు బంద్ చేసింది, ఇది పెట్టే టార్చర్కు. అన్న ఆయనతో కూడా వేయడు ఫోను. మొన్న వచ్చిండు అన్నగాడు అసలే వేయడు, దీనికి భయపడి.
మొగుడు అసలే పట్టించుకోడా, తిన్నావా పన్నావా అని ఏమైనా చాకిరీ చేసేందుకే ఉన్నా నేను. ఒక్కనాడన్నా బిడ్డ బుక్క తిందిరా అని పిలుస్తుందా? నిన్న గంత పండుగ చేసుకుంది, నా మొగుడు నేను తినా అని వెళ్ళిపోయినా, మరి తినలేదా అని యాద్ చేసిందా? ఎవ్వలు రమ్మన్నారే ఎన్నెలా సీకటైనా నా బతుకులా, ఎందుకు పోయినవే వెన్నెలా కానరాక నల్ల మబ్బులా. నెత్తిన వస్తుందని సప్పుడేక పోయినా, మరి బిడ్డ ఒక బుక్కడు తిందిరా అని ఇంత కూడ తీసి పెట్టిందా? రాత్రి అట్లే వండుకుంటే మంచినీళ్ళు తాగి. ఏడవకక్క. ఏం ఏడవకే, నా అయ్య నా తల్లిదండ్రులు భూమి మీద నన్ను వడేసినప్పుడే నెత్తి మీద పుట్నాల గంప పెట్టిపోయిండు, ఈ ఇంట్లో దార పోసినప్పుడే నేను చచ్చిపోయింది. నా గురించి నా మొగుడే పట్టించుకోడు, ఎవ్వరు పట్టించుకోరు. నా గురించి ఎందుకే అంత బాధపడు? అమ్మకు ఆపరేషన్ అయింది, దాన్ని అడిగిపో. నువ్వు కూడా నా గురించి అవసరం లేదు, వదిలేసి. నాకు చేతకే అగ్గి పెట్టిండు దేవుడు నన్ను, నా గురించి వదిలేసి. అమ్మకు ఫోన్ చేసి అమ్మ నేను వస్తా అమ్మ, ఏడవకు, ఏదన్నా దీను వచ్చేటప్పుడు ఏమైనా తెస్తా అని చెప్పి ఫోన్ చేయి. దాన్ని అది బయటకు వచ్చినాక అడుగుదాం, నిన్ను పంపిస్తా. ముగ్గుకి గన్నడ పడేసి తయారైపో. లేవ్వే లేవ్వే లేవ్, ఇదేమన్నా పోలీస్ స్టేషనా? గజ్జ గజ్జ వణుకుతున్నావు, దాన్ని అడిగి వదువు రేపు పొదువే అని అంటే వణుకుతా ఉన్నావు. కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. ఏమైందే నీకు? ఈ ఇంట్లో నేను చేస్తా అన్నా కదా, నువ్వు పీకి మళ్ళేసేది ఏం లేదు. ఎవ్వరికి తిండి లేకున్నా నేను వండి పెడతా, ఎవ్వరికి తావుడు లేకున్నా నేను తెప్పిస్తా. పొద్దాక తింటా అన్నా నేను వండి పెడతా. నీకెందుకు? మీ అమ్మకి ఫోన్ చేసి పోయా అంటే నీ కాళ్ళన్న మొక్కుతా అక్క, నేను ఇప్పుడు దాంతో తిట్లు వల్లేనక్క. దేవుడా, ఇది ఒక పనికి మాలిందాని దాపరమైనవే నువ్వు. ఇంకా బట్టలన్నీ నాన్నే ఉన్నాయి అక్క, అయ్యన్న ఉతికేస్తా. నువ్వు ఎక్కడ పనికి మాలిన దాని దాపరం? నా రాతనే చెడిపోయిందంటే ఇది ఇంకా చేతులారా నాశనం చేసుకుంటుంది. ఏంది పిల్లగా? ఏం లేదు, మా ఫ్రెండ్స్ని తీసుకొని బయటికి వెళ్తున్నా. ఒక 2000 ఉంటే ఇవ్వదునా? 2000? ఎక్కడి పిల్లగా? నా దగ్గర ఎక్కడ ఉంటాయి 2000? 2000 అంటే నాకు ఎవరు ఇస్తారు చెప్పుదనా? ప్లీజ్ ఒక 2000 ఉంటే చూడదనా? లో పిల్లగా నా దగ్గర 2000 కాదు కదా, రూపాయి కూడా లేదు. అలాగ బిస్కెట్లు కొనిద్దామన్నా లో 1 రూపాయి కూడా. మీ అమ్మని అడగొచ్చు కదా అయ్యా, నా దగ్గర ఎక్కడి? అబ్బా, మా అమ్మ సంగతి నీకు తెలిసిందే కదనా? ఇప్పుడు అడిగాను అనుకో, నన్ను కొట్టి చంపుతుంది వదినా. చూసి నా దగ్గర అయితే 2000 అవ్వయ్యా, కాకపోతే 1500 ఉన్నాయి. అదైనా మీ అన్ని ఇయ్యలే, మా అవ్వగారు ఇస్తే దాచిపెట్టుకున్నా. మంచి వదినా. మళ్ళీ నాకు ఇయ్యాలి. 1500 ఏడు వదినా, ఉద్యోగం రాని 15,000 ఇస్తా. ఓకే, బాయ్ బాయ్ వదినా. సరే, జాగ్రత్త వదినా. ఏందయ్యా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంటి వదినా? కాలుతుందయ్యా మటన్, అది దూరం జరుగు. చెప్పు ఏంది? వదినా, మా ఫ్రెండ్స్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నా. నీ దగ్గర ఒక 2000 ఉంటే ఇవ్వదునా? నన్ను అడిగే బదులు మీ చిన్నోదనని అడగచ్చు కదా. చిన్నది పిసనారి, రూపాయి అడిగినా ఇవ్వదు. చూడుదనా, మీ అమ్మని అడగచ్చు కదా అయ్యా, నా దగ్గర ఎక్కడ ఉంటాయి? అమ్మో, మా అమ్మని అడిగి కొట్టి చంపుతుందినా నన్ను. అడగపోతే నయం, నీకు ఉంటే కొంచెం. మా అమ్మ కదనా, చూడదనా. నా దగ్గర లేవు మధు. నువ్వే అలాగంటే అలగదనా? నన్ను అమ్మలా చూసుకుంటావా? నాకు నువ్వే అన్ని, ఏది అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే దగ్గర చూసుకుంటావు. మొన్న మా అమ్మ దగ్గర పోతే 2000 ఇచ్చింది. ఇచ్చేస్తుందా నీకు అన్ని? మళ్ళీ మీ అమ్మకి తెలియవద్దు మధు, సరేనా? చెప్పను. బయట తాగి తిరగకుండా ఎట్లా పోయినావో అట్లా ఇంటికి రావాలి. ఏమంటున్నా, సినిమాకి వెళ్తున్నావా ఇప్పుడు? కొంచెం అన్నం తినిపో. సినిమా చూసి వచ్చిన తర్వాత నిదానంగా సాయంత్రం అన్ని తింటా. సరే వదినా, బాయ్, జాగ్రత్త. మధు, సాధనారు పోయి వస్తానే. శాతనారు ఎందుకు రా? తిన్నావా లేదా? తిన్నా, బగారా పెట్టింది వదిన. తిన్నా, మటన్ ఏదో వండుతున్నట్టు ఉంది వదిన. ఇక ఆమె మటన్ అంతా తెల్లారుతుంది. ఆమె మటన్
ఆమె అంటే కూడా ఉండడు. అమ్మ పండగ కదమ్మా, జర బట్టలు కొనుక్కుని పైసలు ఉంటాయే. లేవు బిడ్డ, ఇంట్లో లేవా? ఇంట్లో బట్టలు ఎవడు వేసుకోవాలి? అవన్నీ అట్టి పెడతావా? అమ్మా జాతర ఉంది కదమ్మా, మా ఫ్రెండ్స్ అందరు జాతర పోతున్నారు. ఓయమ్మో లేవు బిడ్డ పైసలు. ఏదో లేనోళ్ళము ఉన్న బట్టలతోటి పొద్దుల కొట్టాలి, పుటకు బట్టలు అంటే నువ్వు నా తోటి లేవు బిడ్డ. కాలేజీకి పోయేటప్పుడు బట్టలే, పండుగలకు బట్టలే. ఇంటి ఇయ్యమ్మా, కొంచెం మంచి బట్టలు కొనుక్కుంటున్నామ్మా. నువ్వైతే మంచి రెడీ అయినా, మంచి చీర కట్టినా, మంచి నగలన్నీ పెట్టుకుని అమ్మవారిలా కూర్చోను. నేను ఇలానే ఉండాలా చెప్పమ్మా. లేవు నాయన పైసలు, నన్ను ఏపుక తినకుంటే నాయన. మీ నాయన తాను ఏం అడుక్కోపో. లేవు నాయన, నిన్ను ఒట్ట తలకాయ విసుకాలరా, ఏపుక తింటావు మంతలో. ఇక 2000 వాటు. మళ్ళీ నీవు ఏమన్నా పైసలు మిగిలితే తీసుకొని రా. మంచి అమ్మ వెళ్ళొస్తున్నామ్మా. పైసలు కింద మిగిలినాక దేకపోదు చెప్తా నీకు. ఓనా జర బయటికి రా అన్న. ఎందుకురా? ఏం చేస్తున్నావు అన్న లోపల? అన్నం తింటున్నా. కామెడీ ఆపన్నా, ఒకసారి రా బయటికి. ఆగురా, వస్తున్నా. అన్న దా అన్న, అర్జెంట్ ఉంది. ఆగురా, నాకిటే అర్జెంట్ ఉంది, వస్తున్నా. ఏమైందిరా? దొడ్డు గిటం కూర్చొనియవా? అర్జెంట్ అన్న, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందన్న. ఆనికి యాక్సిడెంట్ అయితే నువ్వేం చేసావురా? 2000 ఉంటే ఇయ్యన్నా. నాతో ఎక్కడ ఇరా పైసలు? చూడన్నా, యాక్సిడెంట్ అన్నావు కాబట్టి ఇస్తున్నా. ఎవరికైనా ఆపత వస్తుంది, మన గిటం ఓసారి వస్తుంది. సరే ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి ఇస్తున్నా. సరే అన్న, చూసి ఖర్చు పెట్టు. సరిపోతాయి అన్న. ఓ మంచిగా వేరా, తొందరగా అమ్మాయి ఇడతాం మళ్ళా. హెల్మెట్ పెట్టుకోను. అరే అవులగా హెల్మెట్ పెట్టుకోనువరా? ఆన్ యాక్సిడెంట్ అయిందా? నువ్వు ఇటంగా హెల్మెట్ పెట్టుకోకపోతే ఎట్లా? హెల్మెట్ పెట్టుకోనువరా? నీకైపోయిరా? నువ్వు రానైతారా కొడుక ఇంటికి, పని చెప్తుంటే అర్థం చేసుకోకుండా పోతావురా. ఏమానే ఎల్లరా ఇంట్లోకి వెళ్ళి బయటికి. ఏం కోడాన్లో మనవయ్య అత్త చేసి పెట్టి ఏమైందమ్మా ఒకటే వడుతున్నావు? కుక్కర్లో పెట్టిన ఎంతసేపే మటన్ ఉడుకుతలేదా? మేకపోతే ముదిరిందా ఏమో 20 విజిల్లు వచ్చినాయి ఇప్పటికి. వాయమ్మో ముసలి నోటే మనవయ్యని. నేను అందుకే గా కట్కాయని దానికి పోయి తీసుకురా అయ్యా అన్న. ఏదు పెళ్ళమా ఆడ కిందిగేరిన కోసి పెట్టిరు, లేత ఉండదు మేకపోతా అంట అని ఎత్తుకొని వచ్చిండు ఈ ముసలిముడ కొడుకును. ఆ లేత వాళ్ళు తీసుకొని ఈ ముసలిముడ కొడుకు ఏం ముదిరిపోతే ఇచ్చిర్రు. ఇక్కడ ఆయన నీళ్ళు తెచ్చినట్టిడా బకెట్ కాలవన్నీగా అళ్ళు ఉన్నాయి కదా అత్తమ్మా. ఏమానే పెళ్ళిపోతున్నారు ఇంతసేపా? నీ బెడ్రూమ్లో నువ్వు తయారవుతావు, ఆమె బెడ్రూమ్లో ఆమె తయారవుతుంది. పనికి మళ్ళీ ముట్టి అవి తీసి ఏం చేస్తా మా చేత నా చేత మనవయ్య. ఏమన్నా అంటే పండుగ పూట కూడా మా అత్త ఇట్లా అని, మా అత్త అట్లా అని. కట్టెల పొయ్యి మీద చెయ్యండి, రే గ్యాస్ అయిపోతుందా అన్న. కట్టెల పొయ్యి మీద చేస్తే పిల్లలు బరువు అవుతాయి. చెమటలు వచ్చి మేకాపులు పోతాయంట, మోకాపులు నా లోకాపులు. నువ్వు ఎన్నన్నా వాడాలి. ఏమొచ్చింది రోగం? నూనెలో నూకుతావా అత్తమ్మా? నూకుతారు నూనెలా నిన్ను. అట్లా అన్నది విద్య. అవన్నీ పెట్టు మిరపకాయలల్లా. అవి ముసలాయన కళ్ళు తెచ్చిండా? కళ్ళు తెచ్చిండు నీకు, మామయ్య కోటర్ తెచ్చిండు, మాకు థమ్సాపులు తెచ్చిండు. వాయమ్మ థమ్సాపులు ఎందుకు తెచ్చింది? వద్దంట అని చెప్పా. సర్ది అవుతుంది మీకు. నువ్వు ఒక్కదానే కడుపు కడుక్కొని కూర్చున్నావా అత్తమ్మ? మేము ఉట్టి మంచినీళ్ళే తాగన్నా? ఏం పిండి అత్తమ్మ, మిరపకాయలకు అంటుకుంటలేదు. రాత్రి ఏమేం చేసిండ్రు మీరు? మురుకులు అప్పాలు. పూరీలు మరి ఎవరు తేవాలి? కొండమ్మకు పూరీలు అంటే పానము. నువ్వు దేవాలే. ఎట్లా అయితే పానము? నడుము వస్తుంది అత్తమ్మ చేసి. అమ్మ చేసి వస్తున్నాయి నడుములు కాకుని. పూరీలు దేవ వరకు నడుము పడిపోతా అత్తమ్మ. నీకు చేస్తా నీకు. అరే ఓ గాడి కొడుక బండికి అట్లా బీరకేస్తున్నావు, ఏడుకోతున్నావురా? ఏడికి పోవట్లేదు నాన్న, నేను ఎక్కడనే ఉన్నా. పండగ కదా, మంచి బట్టలు కూడా లేవు నాన్న. నా ఫ్రెండ్స్ దగ్గర తిరగడానికి ఇజ్జత్ పోతుంది నాకు. ఏంటి పోతుందా నీకు ఇజ్జత్? పెద్ద మునగాడవు, నీకు ఈయనకు ఇజ్జత్ పోతుందట. పెద్ద గవర్నమెంట్ నౌకరు చేస్తున్నాడు, ఈయనకు ఇజ్జత్ పోతున్నది. నా ఇజ్జత్ కాదు నాయన, నీ ఇజ్జత్ పోతుంది. పలానా పాపయ్య కొడుకంటే ఎలా ఉండాలి చెప్పు నాయన. అరే ఏమి ఇజ్జత్ రా? బోడి ఇజ్జత్. నాదేమి ఇజ్జత్ పోతున్నది, నీదేమి ఇజ్జత్ పోతున్నది? ఇక అల్లప్పుడల్లా పండుగ బట్టలు తేవాలంటే పైసలు ఏడ తేవాలరా? నీ దగ్గర ఉంటే ఈయన చూడు నాన్న, నా తల 2000 3000 అంటే లేవు, ఒక 500 ఉంటాయి. అరే ఏమైంది అట్లా గుంజుకుంటున్నావు? మంచి నాయన. అరే మంచి చెడ్డ కానీ నిదానంగా వరా. ఏంటి ఉరుకులాట? నిదానంగా పోయి ఎందుకు అంత అడావిడి ఉరుకుతున్నావు?
ఏయ్ చిన్నోడా ఇంకా రాలేదా అవుతున్నది అయ్యా అన్నేడు రా అన్నను కూడా రమ్మను దారా చెప్పినా చేసేపానికి వస్తున్నాను ఆ? చేసేపానికి వస్తున్నాను చిన్న పండుగ తయారు చేయిపో చేస్తా జాతరనైనా వదరు 4 గంటలు ఇక్కడదే 4 గంటలు అంటారు ఇయ్యమ్మ మంచిగా అమ్మ నాయన అమ్మమ్మ అమ్మమ్మ చాలా కాలుతాయి బిడ్డ ఉడుకుడుకు బజ్జీలు తింటే ఆడువాడ పోసమ్మ మొగన్ మీకు కూర్చున్నదంట ఆడువాడ పోసమ్మ మొగన్ మీకు కూర్చున్నదంట జర నిదానం తింటే కాదా ఏయమ్మా 2 ఆయిలు ఏయమ్మా పొద్దు వదలది ఏమైంది ఏమైంది ఇంకా ఎంతసేపు తయారు చేస్తావు మంది అందరూ తిని తాగి పండుకొని గురుకలు కొట్టి లేచి జాతాలు పోతున్నారు తాగి తందనాలు ఆడుతున్నారు నువ్వు ఇంకా దేవుతానే ఉండవు దేవుడు నేను దాగి వస్తే ఇక్కడ చేసేట పని అయితే కావాలన్నా మేము తినొద్దా పిల్లలు తిన్నారా నేను తిన్నానా ఇంకా దేవుతున్నావు మబ్బుల సంది దేవుడు మీ దేవుడు దేవుతున్నావు అంటే ఏం చేస్తు నేను ఇద్దరు కోడాళ్ళు నువ్వు చేయాక ఇంకా ఆగుతున్నా ఇంకా దేవుడు నువ్వు తాగిన మేము పండుకోపో ఎట్లా పండుకున్నాలే ఇంత బూ అలబెట్టిపోతుంది పండుకుంటా పొట్టిపోనా కాదయ్యా మేకపోతు లేత ఉండదు పెళ్ళమా మా జర ఆగిపోని ఎట్లా తీస్తారు లేత ఉండదు పెళ్ళమా అంటానే అన్నావు 8 విజిల్లు అయిందంట ఇంతవరకు ఉడతలేదంట కాదే ఏం కూర తెచ్చినావు ఇక్కడ చెప్తే వింటావా ఇప్పుడు వాళ్ళని అడిగిన లేత పిల్లనే 2 ఏళ్ళ పిల్లడే పొట్టేలు వీళ్ళని కోసినాము కొండవమంట అని చెప్పిరి మరి నేను తెచ్చిన అది ముదిరింది ఇది లేత కూడా నీ వాటి నేను అంట్లో దొరికి చూసిన పడినా ఏం కాదు పాటు కాలితే అవు ఇంత కుడిగా అలబెట్టిపోయి మీ మామకాడ అంటే ఒట్టి కూడా అది నాన్న నీ పట్టుకుని నన్ను తిను ఓకే అది అది తెచ్చినవా ఏంది అది అది ఏం మాట్లాడుతున్నావురా అదా వేసుకొని వచ్చినావు కదా సరిపోతలేదు ఈ పండుగ పూటలో కూడా ఇంత యథార్థంగా పోయేవేమి తెచ్చిన పోయ్యా తెచ్చిన వంట కదా పెద్ద అన్న తెచ్చి అంటివి కాదు అప్పుడు తెచ్చి పెట్టిండమ్మా మళ్ళీ ఎందుకు చదువుతున్నాడు నా తానికి మళ్ళీ వచ్చి ఇంత పోషిస్తే యథార్థంగా పండుగ పూటలో నాకు కూడా తింటే తృప్తి ఉంటది కదా పానం అంటే ఇప్పుడు నా చేతుకుంటే వస్తేనే తాగుతావు కోడలు పిల్లలు చేస్తారు కదా పండుగ పూటలు వచ్చి నాకు ఇంత పోసిన ఇట్లా జతన కూర్చొని దండం పెడతాయి ఆ పిల్లలు పాపం ఎవరి పిల్లలు అయితే పిల్లలే పొద్దుగాల 4 గొట్టంగా లేచి సాంపులు తల్లిరి అలికిరి ముగ్గులు వేసిరి కల్లాలు వేసిరి బట్టలు ఉతిరి గొబ్బెమ్మలను పెట్టి చెవి పిల్లలు చేసిరి బెల్లాపల్లి చేసిరి పూరీలు చేయలేరంట మా పగారు వంటిది వాయమ్మో వాళ్ళ పనికి దేవుడు మెచ్చాలి అదికే మెచ్చాలి కానీ అవన్నీ చేస్తేనేమో నీకు నొప్పి కాలేదు కానీ నాకు ఇంత ఓసిచ్చి నా జతలో కూర్చొని ఇంత పెట్టి నువ్వు 2 తిన్నట్టు అందుకే నొప్పి అవుతున్నా నీకు నేను గంటె తీసుకొని ముడ్లా అమ్మ బాబాయ్ మంచిగా చెప్తున్నా పోయి ఆడ కిటికీలో పెట్టినట్టున్నది దిగుట్టే పెట్టిందో ఎడబెట్టిన అమ్మ కోటరు ఆడ దుగుట్లు ఉన్నది దుగుట్లు ఉండదంట సగం కోటర్ తాగు మొత్తం పోసుకొని తాగి మూసుకొని పండుకో పిల్లలు వచ్చినాక అందరం కలిసి కూర్చొని తింటాం ఇంత ఒక సుక్క పోసిచ్చి నువ్వు కూడా కూర్చోవచ్చు పోసి మటన్ ఉడికింది అది ఇంత వేసుకో 2-3 బజ్జీలు తీసుకొని తాగుపో నేను కూడా మీ మామ చేత కూర్చొని ఇద్దరు చెరసా కోటర్ పోసుకొని తాగుతాం మరి ఇక్కడ మళ్ళీ వేస్తున్నావు నీవు ఇష్టం ఉంటే రాదు లేకుంటలేదు కానీ నా కోసి నా పక్కన కూర్చుంటే నాకు ఎంత సంబరం అవుతుంది నీవు వస్తే పోతానే అమ్మా నువ్వు చిన్నపిల్ల లేక చేయకయ్యా పెళ్ళేపినట్టు చేయకు పిల్ల ఉడకలేవే నువ్వు ఎందుకు తీస్తున్నావు మరి నా తీసుకుంటా మనవయ్యా నీకు ఎర్రలేకంటే అది కోసింది నువ్వు అటు మాట్లాడుకుంటే ఇటు తీస్తావు మళ్ళీ నన్ను ఎందుకు పడుస్తున్నావు కాలనే కాలేవు బజ్జీలు పోయ్యా ఎర్రలేపకాడ పో పోరాడు చచ్చిపోయినట్లేదు
అరే ఆయన కింద పడ్డాడు. అబ్బా కింద పడ్డాడు రాడు. అవునరా బ్లడ్ వెళ్తుందిరా. అవునరా ఇప్పుడు ఏం చేస్తాం నాకు భయం అవుతుందిరా. దవాఖానకు తీసుకుపోదాం రా. అరే అవలేగానే బాబే దాకున్నా తొలగితే మన మీద కేసు అవుతుంది. నేను వేణి ఉండి వాళ్ళ ఇంటికాడ చెప్పొస్తా ఏమన్నా చేసుకొని. హలో ఏందయ్యా ఇగో నువ్వు ఓసిస్తేనే తాగి నీ కూరేసిస్తే తిని నువ్వు నా పక్కన కూర్చుంటే తాగుతా తింటా, లేకపోతే నేను ఓనే. నేను అట్లయితే ఓనే. ఫోన్ ఫోన్ అంటే ఫోన్ ఉండని. ఇప్పుడు ఈడ ఆగమైంది ఏముండదు. అరే సంవత్సరానికి ఒక దినము పెళ్ళ మోడు ఇంత చేతుకుంటా పోసిచ్చి ఇంత పెడదాము తింటాడేమో అన్ని కార్యభారమే లేదు నా మీద. ఊకమ్రక ఏంద్రా శివ మీ చిన్న కొడుకు యాక్సిడెంట్ అయింది అక్క. రోడ్డు మీద మొత్తం రక్తం కారిపోతుంది. మా మధుగానికా? అవునాక మొత్తం రక్తం కారిపోతుంది అక్క. నీకెవరు చెప్పిర్రా? అక్కడ చూసి వచ్చినాక దాండాక తోలుకోవతా. పోయమ్మో నడువయ్యా. ఉరుకురా ఉరుకురా. నా కొడుక బంగారం లాగా నడుపుకున్న కొడుక. నా మాట కొద్దిగా చెప్పేది సీరియస్ ఉంది. ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకుపోయి ఇక్కడ కాదు ఏం చేయాలి.